నమస్తే అండి. ఈరోజు మీకు నేను టేస్టీ రెసిపీ చూపెట్టబోతున్నాను. అయితే ముందుగా దీనికి ఒక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో కొన్ని కొబ్బరి ముక్కలు స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందులో వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 నుండి 2 టమాటాలు గ్రైండ్ చేసి ప్యూరీలా అయిన తర్వాత ఇందులో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చికెన్ని మసాలాతో బాగా కలిపిన తర్వాత చికెన్ ఉడకడానికి సరిపడని నీళ్ళు, అంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకోసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ సుమారుగా ఉడికిపోయినట్టే. అయితే ఇప్పుడు నీళ్లు పోయేంత వరకు చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులో వేసి ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత చికెన్ బాగా డ్రై అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయిపోయినట్లే. చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. అయితే దీన్ని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.